ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరినీ ఇప్పటిదాకా తన మాటతో ఉర్రూతలూగించిన మరొక మాజీ మంత్రివర్యులు అన్నగారు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు అన్నగారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు అన్న సుధీర్ రెడ్డి అన్నగారు, గౌరవనీయులు తమ్ముడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ సమర్థవంతంగా నిర్వహిస్తున్న కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు సోదరులు కేపీ వివేకానంద్ గారు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు సోదరులు గౌరవనీయులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులైన అన్నగారు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు ఈరోజు జ్వరం ఉన్నా కూడా మరి జ్వరాన్ని లెక్క చేయకుండా మీకోసం ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మాధవరం కృష్ణారావు గారు, ఇక అభ్యర్థి లోకల్ నియోజకవర్గము ఈయన లచ్చననే ఆయన లచ్చననే ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న ఏకే మల్లేశం అన్న గారు, గౌరవనీయులు బొగ్గారపు దయానందన గారు, ఎంతో స్ఫూర్తిదాయకంగా మీ అందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని ఒక ఉత్తేజాన్ని నింపే విధంగా ప్రసంగించిన పెద్దలు శాసన మండలి సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వాణీదేవి గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు బేతి సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు మన ముద్దసాని రామ్మోహన్ గౌడ్ గారు, నందికంటి శ్రీధర్ గారు, గౌరవనీయులు సోమశేఖర్ రెడ్డి గారు, గజ్జల నాగేష్ గారు, గౌరవనీయులు వెంగళరావు గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మా సీనియర్ కార్పొరేటర్లందరికీ, గౌరవ మేయర్లకు, గౌరవ కంటోన్మెంట్ బోర్డు మెంబర్లకు, గౌరవనీయులైన మరి మున్సిపల్ చైర్పర్సన్లకు, మాజీ కార్పొరేటర్లకు, సోదరి లాస్యానందిత సోదరి గారు శ్రీమతి నివేదిత గారికి, సోదరి నివేదిత గారు, అదేవిధంగా వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ ఓపికకు చాలా ఓపికగా కొద్దిగా ఉడకపోస్తుంటే కూడా చాలా ఓపికగా కూర్చున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు బాగా నచ్చింది ఏంటంటే మల్లన్న మాట్లాడుతుంటే లొల్లి పెట్టి మా ఎమ్మెల్యే పేరు చెప్పలేదంటే మా ఎమ్మెల్యే పేరు చెప్పలేదని లొల్లి పెట్టిన మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేక నమస్కారం. నేను మాట్లాడినప్పుడు జర లొల్లి పెట్టకూరి, అందరి పేర్లు చెప్పిన అందరినీ కవర్ చేసిన. ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఎన్నికల రణరంగంలో దిగినాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్లలో ఒక మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడింది. ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు. ఏమంటాడు? బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ శకం ముగిసింది, ఒక్క సీటు కూడా గెలవరు, దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు. నేనేమన్నా ఉన్న 17 సీట్లు ఉన్నాయి, ఉండేటి ఉంటాయి, నడిచేది నడుస్తుంది. రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా, పెద్ద తురుంకాను కదా, ఒక పని చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు కదా, అక్కడ ఇక్కడ ఎందుకురా పోయి సప్పుడేక నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న. కూయి లేదు కై లేదు. అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు 5 ఏళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు తెలుసు, ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు. అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో 7 గెలిచిండ్రు, దబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పవరు, గది మన సత్తా. ముఖ్యమంత్రే భయపడుతున్నాడు ఇవాళ. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గంత పెద్ద పదవులుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తున్నాం, చూసుకుందాం అంటే మేమే బెబ్బెబ్బే. రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది. ఏప్రిల్ 18 నామినేషన్లు. నేను మళ్ళీ వచ్చానని బతిమలాడుకుంటా. దబ్బన నూగిన దమ్ముండి సడన్గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా, తప్పకుండా నిలబడతాను, నేను మాట మీద నిలబడతా అనే మాట విజ్ఞప్తిస్తా ఉన్నా. దబ్బన నాకు తెలుసు ఆయన అంటే కాదు, నాకు తెలుసు ఆయన రాడు, పిరికోడు. మా సోముకు బాగా తెలుసు. నరకుడు ఎక్కువ, మాటలు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ తప్ప అసలు కాడికి వచ్చేవరకు మాత్రం పారిపోతాడు. మాకు ఇరికే. నేను కూడా చాలా కాలం నుంచి చూస్తున్నా రేవంత్ని, 2009కి వెళ్ళి చూస్తున్నాం. మా అందరికి పాతోడే, కొత్తోడేం కాదు. కాబట్టే చెప్తున్నా, చాలా పెద్ద మాటలు, పెద్ద డైలాగులు తప్ప విషయం మాత్రం ఏముండదు. ఇవాళ రేపు జరుగుతున్న పోటీ
రేపు మల్కాజ్గిరిలో జరగబోయే పోటీ శ్రీనివాస్ యాదవ్ గారు చక్కగా చెప్పారు. తిట్టుకునేందుకు మస్తుగా టైం ఉంది. ఓ మస్తుగా